ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నేషనల్ లెవెల్లో ఎవరెవరితో ఆడారు? పెద్ద ప్లేయర్స్ వాళ్ళు అంటే ఆ ఏజ్ సర్కిల్లో ఆడారు. ఈ నెవర్ థాట్ ఆఫ్ పర్సూయింగ్ టెన్నిస్ మోర్ సీరియస్లీ ఆ తర్వాత? ఇండియా స్పోర్ట్స్లో వెరీ బిహైండ్. స్పోర్ట్స్లో మీరు ఒలింపిక్స్ చూసుకోండి, వేర్ ఈజ్ ఇండియా? ఐ థింక్ ఇట్ స్టాప్డ్ ఆఫ్టర్ సానియా తర్వాత. ఫుట్బాల్ ఫాలోవర్స్కి సచిన్ టెండూల్కర్ కూడా ఎవరో తెలియదు. ఇఫ్ యూ గో టు జర్మనీ, వాట్ రిలేటివ్ టు సచిన్ టెండూల్కర్? రియాలిటీ ఏం చేశారు బిగినింగ్ లో యూకేకి వెళ్ళిన కొత్తలో? ఎనార్మస్ హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే నాకు ఆ టైంలో చేశారా చాలా ఇన్సిడెంట్స్. మీరు డిప్యూటీ మేయర్ గా ఎన్నిక అవ్వడానికి ఆ ప్రాసెస్ ఏంటి? వీళ్ళు సభ్యత్వం రావడమే చాలా కష్టం అని విన్నాను. క్యాండిడేచర్ అవ్వటం అనేది చాలా కష్టం. మీరు హిస్టరీ కొన్ని జరుగుతాయి, ఆఫీస్ ఉంటుంది, పర్మిషన్స్ ఉండాలన్నిటి. ఉండాలి కంపల్సరీ. మీరు ఎప్పుడైనా రాయల్ ఫ్యామిలీని కలిసారా? మా దాంట్లోనే ఉంటారు. అదే కలుస్తూ ఉంటారా? అక్కడ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ప్రోటోకాల్ అంటే క్వీన్ విక్టోరియా పుట్టారు అసలు అందులోనే ఉండేవారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు రాబోతున్న స్టోరీ అనమాట. లైఫ్ ఇస్ లైక్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యు గెట్ అంటారు. అంటే మనకి జీవితం ముందు ఎలాంటి డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తుందో చెప్పలేము. అందుకే మనకి ఇక్కడ భీమవరంలో పుట్టి హైదరాబాద్లో పెరిగిన ఒక అబ్బాయి, ఒక కుర్రవాడు యూకే దాకా వెళ్ళి అక్కడ లండన్లో ద రిచెస్ట్ కౌంటీకి డెప్యూటీ మేయర్గా, అంటే రాజకీయాల్లో రాణిస్తూ మన అబ్బాయి ఎలెక్ట్ అయ్యి అక్కడ చక్కటి జీవితం ఏర్పరచుకుని ఇది తెలుగోడి సత్తా అని చాటి చూపిస్తున్నారు. ఆయనే ఉదయ్ గారు. డెప్యూటీ మేయర్ ఉదయ్ ఇస్ రైట్ నౌ హియర్ విత్ అస్. ఆయనతో మాట్లాడబోతున్నాం. ఉదయ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. ఆర్ ఐ షుడ్ సే వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతేనా? మన అచ్చ తెలుగులో మాట్లాడుకోవచ్చు. అచ్చ తెలుగు. ముందుగా స్వప్న గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు, అట్లా సుమన్ గారికి, సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ టు బి హియర్. థ్యాంక్ యూ. అసలు మీ గురించి కొంత విన్నాను నేను యాక్చువల్లీ. బట్ ఒక్కొక్కటి ఒక జీవితంలో ఇన్ని ఉంటాయా అని అనిపించింది అనమాట. అలా అనిపించింది. మీరు పుట్టింది భీమవరంలో, కరెక్ట్. తర్వాత నిజాం కాలేజ్లో పెరిగారు. సో బట్ అక్కడ దాకా లండన్ దాకా వెళ్ళడం. మీరు చాలా ఒక ఆరితేరిన టెన్నిస్ ప్లేయర్, క్రికెట్ కూడా అద్భుతంగా ఆడతారు, నేషనల్స్ దాకా టెన్నిస్ ఆడారు. ఇంకా నేను ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయాలు రాణిస్తున్నారు, అక్కడ మీ బిజినెస్ కూడా మీకుంది. అది సో లెట్స్ స్టార్ట్. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీరు హౌ డిడ్ యూ యాక్చువల్లీ ల్యాండ్ అప్ ఇంటూ టెన్నిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే నేను పుట్టింది భీమవరం, వెస్ట్ గోదావరి. అయితే మా ఫాదర్ అంటే ప్రోత్సహించారు లైక్ స్పోర్ట్స్లో. సో చిన్నప్పుడు రాంబాబు సార్ అని, అలాగే చలపతిరావు గారు అని, ఆయన టెన్నిస్ వన్ ఆఫ్ ద, అంటే భీమవరంలో చిన్న టౌన్ అయినా సరే టెన్నిస్ కోచింగ్ ఉండేది. సో అట్లా టెన్నిస్ జాయిన్ అయ్యాను. అంటే మీకు చిన్నప్పుడు టెన్నిస్ చాలా పాపులర్ స్పోర్ట్ అండి, ఇండియా చాలా ఎలీట్ స్పోర్ట్ అది యాక్చువల్గా. ఇండియన్స్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉండేది. సో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. హవెవర్ నేను ఒకసారి ఒక హైదరాబాద్ టోర్నమెంట్కి వస్తే వాళ్ళు అన్నారు, ఈ ప్లేయింగ్ సో వెల్, నీకు ఎక్సెల్ అవ్వాలంటే ఇదర్ నువ్వు గుంటూరు అని వెళ్ళాలి, లేదా హైదరాబాద్ అని రావాలి, లేదా యూ హ్యావ్ టు గో టు చెన్నై ఆర్ ఢిల్లీ. చెప్తే ఆబ్వియస్లీ హైదరాబాద్ అప్పుడు యునైటెడ్ అయిపోయి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని ఇక్కడ మూవ్ అవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చారు. వచ్చి మరి టెన్నిస్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు? సీరియస్ టెన్నిస్ ఇళ్లలో ఉండాలంటే చాలా కష్టం. నేను మా బావేల ఇంట్లో ఉండి ఐ యూజ్డ్ టు ప్లే అట్ ఎల్బీ స్టేడియం అనమాట. ఎలాగంటే మీరు ఆడడం మొదలెట్టారా? అంటే చిన్నప్పుడు ఆల్రెడీ నేను ట్రైన్ అయ్యాయి కదా. అంటే బట్ ఇక్కడ అంటే ప్రొఫెషనల్ లెవెల్లో? ప్రొఫెషనల్ ఎలా, ఇక్కడ మంచి అకాడమీస్ ఉన్నాయండి. నేను సీనియర్ టెన్నిస్ అకాడమీని రవి సార్ అని ఉండేవారు, జిమ్ కన్నా గ్రౌండ్స్ దగ్గర ఎస్పీ మిశ్రా గారు అని ఉండేవారు. అట్లానే ఎల్బీ స్టేడియంలో వేరు అది త్రూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా అప్పట్లో. సో చేంజెస్ ఉన్నాయి. అన్ని అకాడమీస్లో ఆడాను. దెన్ ఐ ప్లేడ్ ఫర్ ఏపీ స్టేట్, ఐ క్యాప్టెన్ స్కూల్ నేషనల్స్, ఐ క్యాప్టెన్ ఏపీ స్టేట్. అప్పట్లో నా టీంలోనే వీ హ్యాడ్ సానియా రోల్స్ ఇన్ దట్ టీమ్, పూణే నేషనల్స్లో. అట్లా ఆడటం జరిగింది. హవెవర్ మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ యుఎస్ ఎలెక్ట్ చేసుకున్నారు. నేను క్రికెట్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఆడకపోయినా ఐ వాజ్ అ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్ అనమాట. అయితే నాకు లక్కీగా ఏమైందంటే, నేను ఏ క్లబ్కి అయితే నేను అప్లై చేసుకున్నానో ఆ క్లబ్లోనే క్రికెట్ ఉండేది. మన ఇండియన్ స్టాండర్డ్ టెన్నిస్ వెరీ పూర్ ఇంటర్నేషనల్ ఆ టైంలో. ఇప్పుడు మేబీ కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది కానీ, బట్ క్రికెట్ ఈస్ వెరీ హై స్టాండర్డ్ అనమాట. సో నాకు కలిసి వచ్చింది ఏంటంటే, నేను టెన్నిస్ క్రికెట్ ఒకే క్లబ్ కాడ యూకేలో క్లబ్ టెన్నిస్ క్లబ్ ఉండేది, అక్కడ ఆడానమాట. సో దాంతో ఫస్ట్ టైం అయితే నా ఓన్గా వెళ్ళాను. బట్ దెన్ దే ఎవెన్చువలీ వాళ్ళు ఏం చేశారంటే దే స్పాన్సర్డ్ మీ అనమాట. అట్లా 2-3 సమ్మర్స్ ఆడటం జరిగింది. తర్వాత నాకు గుడ్ స్కాలర్షిప్ వచ్చింది, మాస్టర్ స్కాలర్షిప్. అది అట్లా అనమాట. సో అట్లా వెళ్ళడం జరిగింది. సో మీరు నేషనల్ లెవెల్లో ఎవరెవరితో ఆడారు? అంటే మాకు పెద్దగా స్పోర్ట్స్ నాలెడ్జ్ నాకైతే వీక్ కానీ. అంటే ఇప్పుడు
నేను విఘ్నేష్ అని, విష్ణు అని, ఇంకా విఘ్నేష్ డిఆర్సి కిరణ్ అని వీళ్ళంతా ఉండేవారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు. ఎవెన్చువల్లీ విష్ణు ప్లేడ్ ఫర్ ఇండియా ఆల్సో. అంటే విష్ణు నాకు జూనియర్ అన్నా కానీ బట్ నేను అంటే ఆ ఏజ్ సర్కిల్లో ఆడాను. ఆడారు అండ్ యు నెవర్ థాట్ ఆఫ్ పర్సూయింగ్ టెన్నిస్ మోర్ సీరియస్లీ ఆ తర్వాత? చేసానండి. బట్ అంటే చిన్నప్పుడు కూడా మాకు మన ఇండియా వెరీ స్పోర్ట్స్లో వెరీ బిహైండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మాకు ఫుడ్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో 30 to 40 grams ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి. మేమేంటి గడ్డి తినేవాళ్ళం, కార్బ్స్ ఇవన్నీ నాకు తెలియదు తెలియదు కాబట్టి అదే అవేర్నెస్ లేదు. కోచ్ అట్లా చెప్పేవారు కాదు. యూరోపియన్ అమెరికన్స్లో ఆల్రెడీ అడ్వాన్స్ వాళ్ళు. సో దాంతో ఏంటంటే కొంచెం యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ పర్సనాలిటీ, మజిల్ బిల్డ్ చేయాలి అన్నీ అవి ఉండేది కాదు. అట్లీస్ట్ కొన్ని ప్లేయర్స్ అట్లీస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎందుకంటే స్పోర్ట్స్లో మీరు ఒలింపిక్స్ చూసుకోండి, వేర్ ఈజ్ ఇండియా? టాప్ 10 ఎకానమీస్లో మీరు జపాన్, రైట్ ఫ్రమ్ యూఎస్, జపాన్, జర్మనీ, యూకే అన్నీ చూసుకోండి. వాళ్ళు ఎన్ని మెడల్స్ వస్తాయి, మనకి ఎన్ని మెడల్స్ వస్తాయి, దాంతో తెలిసిపోతుంది. అంటే వేరే కొన్ని స్పోర్ట్స్ లో మనం ఇప్పుడు రాణిస్తున్నాం కదా, వెయిట్ లిఫ్టింగ్ కొన్ని కేటగిరీస్ మనవి ఉన్నాయండి. But I think, వరల్డ్ స్టాండర్డ్ కి వెళ్ళలే. టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. డోంట్ యూ థింక్ దట్ వీవ్ మేడ్ అ మార్క్ ఇప్పుడు ఓవర్ ద లాస్ట్ 10 years? I think బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఇంకా ఐ థింక్ ఇట్ స్టాప్డ్ ఆఫ్టర్ సానియా తర్వాత. అంత డబుల్స్ లో నెంబర్ 1 కానీ వీఆర్ నెవర్ ఇన్ ది టాప్ క్రీమ్ లేయర్, టాప్ గోట్ లేయర్ ఆ టైప్ లో లేవు. సో క్రికెట్ ఆబ్వియస్లీ ఉన్నదండి, బట్ క్రికెట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్. మీరు చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ యూకేలో 2 మేజర్ స్పోర్ట్స్ ఉన్నాయి, ఫుట్బాల్ అండ్ క్రికెట్. అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఫాలోవర్స్ తప్పించి ఫుట్బాల్ ఫాలోవర్స్కి సచిన్ టెండూల్కర్ కూడా ఎవరో తెలియదు. మనం అనుకుంటాం, మనం అదే రియాలిటీ అది అక్కడ. కరెక్ట్. ఇఫ్ యూ గో టు జర్మనీ, వాళ్ళకి వాట్ రిలేటివ్ టు సచిన్ టెండూల్కర్, అసలు క్రికెట్ ఉన్నా అన్నది కూడా ఎవరికి తెలియదు కొంతమంది. సో క్రికెట్ ఈజ్ ఏ కామన్వెల్త్ స్పోర్ట్ టెక్నికలీ. ఇట్స్ బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్ యాజ్ అపోజ్ టు గ్లోబల్ స్పోర్ట్. సో బట్ డిడ్ యూ ఎవర్ థింక్ మీరు యూకేలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మీ కౌన్సిల్ పేరు ఈజ్ చెల్సీ అండ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సీ, రాయల్ బారో అనేది ఇట్స్ స్టేచర్ బికాస్ మోనార్కీ ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి రాయల్ బరో కౌన్సిల్ కి మీరు డెప్యూటీ మేయర్ అవుతారని అసలు డిడ్ యూ ఈవెన్ ఇమాజిన్? చిన్నప్పుడు నిజాం కాలేజ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నప్పుడు లేదా భీమవరంలో తిరిగి ఎప్పుడు భీమవరంలో మీ పేరెంట్స్ ఏంటి షాక్ అయ్యారా, సర్ప్రైజ్ అయ్యారా, సంతోషపడ్డారా? మాటలు అంటే ఆ గ్రాడ్యువల్ గా జరిగినా కూడా ఒక్కసారి మీరు అనౌన్స్ అయినప్పుడు దే మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. అన్లెస్ దే వెరిఫై ఆన్లైన్ అవి ఫేక్ అని చెప్పారు. అందరు గూగుల్ చేసి చూడండి ఆయన అచీవ్మెంట్స్ ఏంటో. ఉదయ్ అరేటి పూర్తి పేరు. ఈ అరేటి పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఎగ్జాక్ట్ బికాజ్ మీ పేరు కూడా ఆర్యన్ కదా. ఫస్ట్ నేమ్ ఆర్యన్ అంటే ఆర్యన్ రేస్ అని నేను పెట్టుకున్నా యాక్చువల్లీ. ఆర్యన్ కూడా అవ్వచ్చు అది అక్కడ ఆర్యన్ అని అనుకుంటారు, ఇక్కడ మనకి ఆర్యన్ అని తెలుసు అనమాట. శుభ్రమైన అసలు సిసలు భారతీయ తెలుగు అబ్బాయి అంతే. సో అక్కడికి వెళ్ళాక లైఫ్ ఏం చేశారు బిగినింగ్ లో యూకేకి వెళ్ళిన కొత్తలో? అంటే టెన్నిస్ నేను క్లబ్స్కి ఆడినాక 2-3 years ఆడినాక ఆడే స్కాలర్షిప్ వచ్చింది బికాస్ ఆఫ్ మై స్పోర్ట్స్ కెరియర్. ఆబ్వియస్లీ ఈవెన్ అకాడమిక్ కెరియర్లో కూడా గుడ్ మార్క్స్ కాబట్టి వచ్చింది అనమాట. సో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ నేను చదివినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ టాప్ 50 in the world. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ అది. ఎస్పెషలీ బిజినెస్ స్కూల్ ఈజ్ వెరీ వెల్ రెప్యుటేటెడ్ అనమాట. అక్కడ నాకు మంచి వచ్చింది కాబట్టి ఎనార్మస్ హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే నాకు టెన్నిస్ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నేను యూనివర్సిటీకి ఆడాలి టెన్నిస్. నా బ్యాచ్ నాతో ఆడిన టీమ్మేట్స్ అంతా అండర్ గ్రాడ్, సో వాళ్ళకి ఎక్కువ టైం ఉండేది, నాకు టైం ఉండేది కదా. మాస్టర్స్ ఇస్ వెరీ రిగరస్. ఎట్లా అంటే ఇన్ వెరీ షార్ట్ ఫామ్లో యూ హ్యావ్ టు ప్రూవ్ అనమాట. సో దానివల్ల నేను టెన్నిస్ ఆడటం జరిగింది, క్రికెట్ ఆడటం జరిగింది, మళ్ళీ అకాడమిక్స్ చదవాలి. ప్లస్ నేను స్టూడెంట్ యూనియన్ మెంబర్. ఐ ఆల్సో వన్ ది బిజినెస్ స్కూల్ రిప్రజెంటేటివ్. నేను అక్కడితో కొంచెం పొలిటికల్ ఇంక్లినేషన్ వచ్చింది. పైగా నేను గెలవడం కూడా ఫస్ట్ ఇండియన్ అయ్యా. ఫస్ట్ ఇండియన్ టు విన్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆనర్ అక్కడ ఆ టైంలో. ఇప్పుడు చాలా మంది వచ్చారు అనుకోండి, ఆ టైంలో నేను ఫస్ట్ ఇండియన్ బిజినెస్ స్కూల్ రిప్రజెంటేటివ్. అది అవటం ఎందుకంటే నేను చాలా రేసిజం ఫేస్ చేశారా? చాలా ఇన్సిడెంట్స్. ఎలా ఉంటుంది చెప్పండి అసలు. ఇవన్నీ వింటాము, ఎక్కడో ఒక దాడో కాల్పో జరిగినప్పుడు కొంచెం దాన్ని యాంప్లిఫై అయ్యి మీడియాలో చూపిస్తారు, కానీ హౌ డు యూ యాక్చువల్లీ ఫీల్ దట్ ఆ రేసిజం అన్నది అలాంటి ప్లేస్లో నిలదొక్కుని మీరు నెగ్గు కూడా రావడం అంటే పెద్ద విషయం. రేసిజం ప్రతి దేశంలో ఉంటుందండి, కొంచెం సటల్ రేసిజం ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు కొంచెం హిస్టారికల్గా మీడియా ప్రెజెన్స్, డిజిటల్ ప్రెజెన్స్ లేదు, ఫుట్ ప్రింట్స్ లేదు.
సో ఎవరేం ఇప్పుడు ఇప్పుడు మన భారత బ్రిటిష్ హిస్టరీ చూసుకుని ఉంటే వెస్టర్నర్స్ ఒక స్టోరీ చెప్తారు, బట్ మనకు తెలిసి ఏం జరిగిందో అవును. తెలుసు కదా. ఎందుకు మనం ప్రూవ్ చేయలేం? బికాజ్ దేర్ ఇస్ నో డిజిటల్ ప్రెసెన్స్. మీరు ప్రూవ్ చేయడానికి మీకు ఏదో సోర్స్ ఉండాలి కదా. ఇప్పుడు అంటే అన్ని సోర్స్లు ఉన్నాయి, అంతే కదా. మీరు ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే సోర్స్ ఉన్నది. ఇప్పుడు అప్పుడు లేదు కాబట్టి వెస్టర్న్ వాళ్ళు వచ్చిన ఫార్ములా, వాళ్ళు చేసిన నరేషన్ బట్టే హిస్టరీ నడుస్తుంది. అందుకే హిస్టరీలో కూడా ద విన్నర్స్ మేక్స్ ద హిస్టరీ నో మ్యాటర్ వాట్. మీరు అది గెలవటం ట్రూత్ఫుల్గా గెలిచారా, ఎథికల్గా గెలిచారా అనేది ఎవడు చూడండి. దాట్స్ విన్నర్స్ మేక్స్ హిస్టరీ అంటారు. వరల్డ్ వార్ 2లో ఎవరు గెలిచారు తెలుసు మీకు. సో అట్లా నరేషన్. సో రేసిజం వెరీ సటిల్గా జరుగుతుందండి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకేమన్నా ఇష్యూ వచ్చినప్పుడు నేను రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని తీసుకునేవారు కాదు. వెళ్ళి అడిగి చేస్తే నీకు అపాయింట్మెంట్ లేదు, నువ్వు తర్వాత రా, ఇట్లా అప్రోచ్ కావద్దు, మీరు ముందు అప్రోచ్ ఎట్లా అని మీరు నేర్చుకోవాలి, కొంచెం కల్చరల్ డిఫరెన్స్ ఉంది, ఇట్లా అనిపించింది. అంటే నాకు లేట్గా తెలిసింది. సి మీకు మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్స్ ఎట్లా ఉంటుందంటే సోషలీ రేసిజం ఉండదండి. మీకు అంటే కలిసినప్పుడు బాగానే ఉంటారు. దట్ ఈస్ సోషల్ ఇంటరాక్షన్లో మీకు కనబడదు. అందుకే చాలామంది లండన్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోతారు, వాట్ ఏ కంట్రీ ఇదేదని ఎగ్జైట్ అయిపోతారు. జాబ్స్ రావు, ఎందుకు రావన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓహో, సో అది కూడా అలా అలా మీరు విక్టిమ్గా కానీ, విక్టిమ్ అని అనలేం కానీ, బట్ ఓకే రేసిజం ఫేస్ చేసిన ఇన్సిడెన్షియల్ విక్టిమ్ అనేది. అదే, బట్ వాట్ వాజ్ ద పాయింట్? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కొన్ని ఇష్యూస్ నేను రేస్ చేయడం జరిగింది. అదే బోర్డు వాళ్ళు పిలిచి మీరు రేస్ చేయండి, యువర్ ద హౌస్ రిప్రజెంటేటివ్ అంటారు. రేస్ చేసినప్పుడేమో దానికి సొల్యూషన్ ఉండేది కాదు. అక్కడ సో అది వెనక నుంచి మీకు తెలిసేది, లోపల నుంచి తెలిసేది మీకు దట్ కొంచెం వీళ్ళు పక్కన పెడుతున్నారని. విండో షాపింగ్ ఉండేది, కొంచెం లిప్ సర్వీస్ ఉండేది, కానీ రియల్ రెజల్యూషన్ సర్వీస్ ఉండేది కాదు. అది ఇంకా చాలా అండి. బస్ మీద వెళ్ళినప్పుడు పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. అవి కూడా ఉండే. అంటే రూరల్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. చాలా ఆశ్చర్యం అండి ఇవాళ రోజుల్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా మన భారతీయులు అన్ని దేశాల వాళ్ళు కలిసిపోయి, అమెరికా అయితే చాలా చాలా చోట్ల ఇదే చూస్తున్నాం మనం. దట్ అమెరికా సంపన్న దేశాలన్నింటిలో కూడా అందరూ బాగా వేసి. అంటే అమెరికా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. ఇప్పుడు మీకు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ కూడా చూస్తే కౌకేషన్ అంటారు కదా, అంటే టెక్నికలీ యూరోపియన్ వైట్. మీరు యూరోప్లో చూస్తే ఆల్దో యూర్ వైట్, మళ్ళీ అందులో డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఐరిష్, యూకే వైట్స్, జర్మన్ వైట్స్, ఈ వైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీలో ఈస్టర్న్ యూరోపియన్ సర్నేమ్ అంటే మిమ్మల్ని ఒకలా చూస్తారు. మీ సర్నేమ్ డిఫైన్స్ మీ హిస్టారికల్ రూట్స్ ఎక్కడి నుంచి. ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ అని ఉంది అనుకోండి, ఇట్స్ అన్ ఇంగ్లీష్ సర్నేమ్, అండ్ ఐఎమ్ వైట్, అంటే నేను తెల్ల బ్రిటిష్ అనుకోండి, నాకు ఒక ఇది ఉంటుంది. సో ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. బట్ మీరు అమెరికా చూస్తుంటే ఇట్స్ ప్యూర్లీ అనమాట బ్లాక్ అండ్ వైట్ టైప్లో. యూనో వైట్, హిస్పానిక్, దెన్ యూ హ్యావ్ ఎథనిక్స్, అట్లా స్టార్ట్ అవుతుంది. బట్ అంత ఉన్నా కూడా మీరు డెప్యూటీ మేయర్ స్థాయికి చేరుకోవడం అంటే అది ఎలా జరిగింది? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గ్రేస్ అనుకుంటాను నేను, గుడ్ కర్మ అనుకుంటా. కానీ అంటే ఒకటే అండి, మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్తాను బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేశారు ఎంతసేపు నరేషన్ ఇట్లా ఉంటుంది. ఎస్, ఫ్యాక్చువల్గా కరెక్ట్ అది. బట్ మీరు చావా సినిమా చూసినట్లయితే సంభాజీ మహారాజ్ని వెన్నుపోటు పొడిచింది పేష్వర్ వాళ్ళ సొంత తాలూకా. ఎవరు అంటే మీరు వెన్నుపోటు ఎందుకు పొడిచారు అంటే హిందూయిజం డిస్ట్రాయ్ చేసుకున్న ముస్లిం వాళ్ళతో మీరు ఎలా చేస్తారు. ఇంకా దానికన్నా వెన్నుపోటు అంటే దౌర్భాగ్యం అంటారు, ఏమంటారు, దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా? సో ఇప్పుడు నన్ను డిప్యూటీ మేయర్ చేసింది కూడా బ్రిటిష్ వైట్స్. అదే వాళ్ళ సపోర్ట్తో చేసింది. వాళ్ళు దిల్ ఖుష్తో చేశారు, నన్ను ఏదో లిప్ సర్వీస్ అట్లాగా సంతోషంగా చేశారు. బికాస్ ఐఎమ్ క్రెడిబుల్, ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు చేశారు నన్ను. నాకు ఎంత హిస్టారికల్ ఎంత రేసిజం నేను ఫీల్ అయినా వాళ్ళే నన్ను సపోర్ట్ చేశారు. సో ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఉంటారండి, మంచోళ్ళు ఉంటారు, చెడువులు ఉంటారు. అదే కదా. ఇప్పుడు నేను హిస్టారికల్గా మనల్ని రూల్ చేశారంటే ఎందుకు, మనలో యూనిటీ లేకపోవడంతోనే మీరు స్పేస్ ఇచ్చారు కదా, లేకపోతే స్పేస్ ఎక్కడ ఉండేది అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు రావడం అనేది అంతే, బ్రిటిష్ వాళ్ళు ఈవెన్ అరబ్స్ వచ్చినప్పుడు స్పేస్ ఇవ్వడంతోనే జరిగింది. దట్ ఈస్ ఆల్ ఫేర్ ఎనఫ్. బట్ ఐఎమ్ సేయింగ్ మీరు డెప్యూటీ మేయర్గా ఎన్నిక అవ్వడానికి ఆ ప్రాసెస్ ఏంటి? ముందు మీరు కన్జర్వేటివ్ పార్టీలో మీరు సభ్యులయ్యారు. దానిలో సభ్యత్వం రావడమే చాలా కష్టం అని విన్నాను. సభ్యత్వం ఈజీనండి. అంటే అక్కడ ఒక పార్టీలో జాయిన్ అవ్వటం వెట్టింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్జర్వేటివ్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాం, మీరు అప్లై చేస్తారు, అప్లికేషన్ పెడతారు. ప్రతి పార్టీలోని సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది, అది కడితే సరిపోతుంది. కాదు వెయిటింగ్ చేస్తారు, మీరు హిస్టరీ కొన్ని జరుగుతాయి, ఆఫీస్ ఉంటుంది,
ఆడిట్ జరిగి చేస్తారు. అది ఈజీ సభ్యత్వం. కానీ ఆ పార్టీలో మీరు క్యాండిడేట్ని సభ్యత్వం అంటారా? క్యాండిడేచర్ అవ్వటం అనేది చాలా కష్టం. ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ పార్టీలో చాలా కష్టం. ఎందుకంటే లోకల్ బాగా నాటుకుపోయిన లిబరల్స్ లా ఉండరు వాళ్ళు, ఉండరు. అమెరికాలో రిపబ్లికన్స్ లాగా. మెరిటోక్రసీ పార్టీ మీరు చూస్తే, నేను ఇక్కడ చాలా మంది మన ఇండియన్స్ కూడా లేబర్ పార్టీ మెంబర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది పార్లమెంట్ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే నేనేమి కంపేర్ చేయట్లే, కానీ మీరు ప్రొఫైల్స్ ఆఫ్ కన్జర్వేటివ్ పార్టీ చూసుకుంటే చాలా క్యాలిబరు, హైలీ ఇంటెలెక్చువల్, మెరిటోక్రసీ చాలా ఉంటారు. సో కన్జర్వేటివ్ పార్టీలో చాలా కష్టం. అలా అని చెప్పి రాదని నేను అన్నాను. ఎందుకంటే 90% ఆఫ్ ది ఇండియన్ డయాస్పోరా యూకేలో ఉన్నవాళ్ళు కన్జర్వేటివ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హిస్టారికల్గా మనకు అంత ఫేవరిజం లేకపోయినా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్లో మన వాల్యూస్కి వెరీ క్లోజ్ అనమాట కన్జర్వేటివ్ పార్టీ. ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ వాల్యూస్ చూసుకోండి, ఫ్రీ ట్రేడ్ ఎకానమీ, ఎక్కువ గవర్నమెంట్ కంట్రోల్ ఉండొద్దు, లో ట్యాక్స్, ఫేరర్ ట్యాక్స్, లో ట్యాక్స్ అండ్ ఫేరర్ ట్యాక్స్. ఓకే, ఫేరర్ ట్యాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆ వర్డ్ లో ట్యాక్స్, ఫేరర్ ట్యాక్స్, ప్రో బిజినెస్, ప్రో ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ స్టేట్ ఒకటి. మీరు అట్లనే మీరు స్మాల్ గవర్నెన్స్. ఇప్పుడు నేను ఈ మధ్య మీడియాలో చూస్తున్నా, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ బిగ్గెస్ట్ సివిక్ బాడీ అన్నాడు. బిగ్గెస్ట్ సివిక్ బాడీ అయితే ఎవరికి కావాలండి? జనాలు మెయిన్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటెక్స్ట్ చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ట్వైస్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. అందులో 32 డివిజన్స్ ఉన్నాయి. 32 డివిజన్స్ నల్లని రూల్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉన్నది చూడండి. అంతే కదా. స్మాల్ గవర్నెన్స్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉంటుంది. మీకు అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మేయర్ ఉన్నారు అనుకోండి, ఆయనకు సమస్యలు తెలియాలి. ఇప్పుడు నేను డిప్యూటీ మేయర్, నాకు సమస్యలు తెలియాలనుకున్నాను. నాది పెద్ద సివిక్ బాడీ అనుకో, నాకు టైం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ రెండు ఇష్యూస్ వచ్చినాయి. సికింద్రాబాద్ 2 ఇష్యూస్ వచ్చినాయి, నేను వెళ్ళేసరికి డే అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చింది అనుకోండి, దానికి ఒక 2 days అయిపోతుంది. స్మాల్ గవర్నెన్స్ అయితే నేను లోకల్ ఏరియాలో లోకల్లో చూసుకుని చేసుకోవచ్చు. సో మా కాన్సెప్ట్ అది కన్జర్వేటివ్ పార్టీ, సెంటర్ రైట్ కాన్సెప్ట్. అట్లనే ఫిజికల్ బడ్జెట్, ఫిజికల్ మానిటరీ కానీ ఏదన్నా కానీ వాట్ వి ఫీల్ ఏంటంటే చాలా వెరీ ఎసెన్షియల్ అనమాట. సో ఎసెన్షియల్ సర్వీసెస్ ఫండ్ చేయాలి, ఓవర్ స్పెండింగ్ చేయొద్దు. ఇదంతా మీ బాధ్యతల్లో ఒక భాగమా? భాగం. అంటే ఈవెన్ పార్టీ ఫిలాసఫీ కూడా పార్ట్ ఆఫ్ మై రోల్ కూడా. సో దట్స్ వై హెన్స్ యు కాల్ ఇట్ కన్జర్వేటివ్. అంటే చాలా ఆచితూచి బ్యాలెన్స్డ్ గా, కొంచెం క్లుప్తంగా, పొందిగ్గా ఉండే ఐడియాలజీ మీది, అంతే కదా? హిస్టారికల్ కొంచెం రిలీజియస్ ఎలిమెంట్ యాడ్ అయ్యేది. క్రిస్టియన్స్, క్యాథలిక్స్ అని జాయిన్ అయ్యారు. అదే ఆశ్చర్యం, మీరు హిందూ అయి ఉండి. ఇప్పుడు అఫ్ కోర్స్ చాలా వింటున్నాం మనం, యూకేలో అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి, మనకి రోడ్డు మీద విపరీతమైన ప్రొసెషన్స్ జరుగుతాయి, పెద్ద పెద్ద ఊరేగింపులు, దేవుడు ఊరేగింపులు జరిగి కొబ్బరికాయలు కొట్టుకుంటూ అందరూ భజన చేసుకుంటూ వెళ్ళిన, అవి ఏఐలో సృష్టించారా? నిజమా? అర్థం కాదండి. నిజం ఉన్నాయి, కొన్ని ఏఐలో సృష్టించారు, బట్ ఫ్యాక్ట్. ఎందుకంటే బేస్డ్ ఆన్ బ్రిటిష్లో ఏంటంటే ఒక కంట్రీ కాన్స్టిట్యూషన్ ప్రకారం దేర్ ఓపెన్నెస్ అనమాట. ఓపెన్నెస్ టు ఎలా రిలీజియస్ ఫ్రీడమ్ అంటారు దాన్ని. అంటే ఒక కాన్స్టిట్యూషన్ రిలీజియస్ ఫ్రీడమ్. దట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ ఫర్ ఎనీ కంట్రీ లైక్ ద యూకే అండ్ అమెరికాలో కూడా, దట్ టు అలౌ దట్ కైండ్ ఆఫ్ కల్చరల్ మిక్స్. లేకపోతే అమెరికాలో ఇంకా ఎక్స్ట్రీమ్. అమెరికాలో ఎట్లా అంటే ఫ్రీడమ్ రైట్స్ ఎట్లా ఉంటాయంటే, నేను ఒక ఈవెంట్ పెట్టుకుని ఇమిగ్రెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోయిన పార్టీ, దానికి కూడా పోలీసులు వచ్చి ప్రొటెక్ట్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. యూరోప్లో అట్లా కొంచెం వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే యూరోప్ కొంచెం కన్జర్వేటివ్, కొంచెం సోషలిజం కూడా కొంచెం ఉంటుంది, వెల్ఫేర్ స్టేట్. అమెరికా ఇస్ ప్యూర్ ఓపెన్ క్యాపిటలిజం. సో నేను లోకల్ ఏరియా గవర్నెన్స్ బాడీ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు, లేదా అక్కడ కూడా కౌంటీ అంటారు, డిస్ట్రిక్ట్ అంటారు, అక్కడ కూడా ఉంటాయి కదా. అక్కడ నేను పెట్టుకుని నేను రేపు ప్రొటెస్ట్ చేస్తున్నా, యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నా, నాకు ప్రొటెక్షన్ కావాలంటే వచ్చి ప్రొటెక్ట్ చేయాలి. యూరోప్లో అట్లా వర్కౌట్ అవుతుంది, జనరల్గా ఇయ్యరు, ఎందుకంటే ఆ రిలేషన్ ఫ్రిక్షన్ పెంచడానికి ఒప్పుకోనివ్వరాను. అది అంటే బేసిక్గా అంత ఓపెన్ గా ఫ్రీ స్పీచ్ ఇవ్వలేము, ఇయ్యలేదు, కొంచెం కట్టడి చేస్తారు. పర్మిషన్స్ ఉండాలి అన్నిటికీ, ఉండాలి, కంపల్సరీ. కానీ అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నది ఏంటంటే దట్ చాలా కీలక పాత్రల్లో ఎలా అయితే మనకి తెలుగు వారందరూ ఆక్యుపై చేస్తారో, ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఆక్యుపైయింగ్ వెరీ బిగ్. అది ఆల్మోస్ట్ రీల్స్ చేసి నేను చూసి షాక్ అయ్యాను. ఇస్ ఇట్ ట్రూ? అంటే దాదాపు 8 మంది కీలకమైన పోస్టులు ఉన్న వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. బట్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమ్ సెక్రటరీ గారు
షబానా మహమూద్ ఉన్నారు కదా, ఆమె ఫ్రమ్ అంటే పాకిస్తానీ హెరిటేజ్ బట్ బోర్న్ బ్రిటిష్. ఆమె టెక్నికలీ ఆమె బ్రిటిషే అనుకుంటా. బ్రిటిషే కదా, సిటిజన్షిప్ ఇస్ నాట్ డిసైడెడ్ బై రిలీజన్ కదా. సో ఆమె ఇప్పుడు లండన్ మేయర్ కూడా, ఆమె కూడా, ఆయన కూడా ఎలక్టెడ్ మేయర్ ఈజ్ ఏ బ్రిటిష్ ముస్లిం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది చూసి చాలామంది ఫార్ రైట్ రిలీజియస్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ యూ టాక్ అబౌట్ ఫార్ రైట్ రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చగా ఈ చేసిన రీల్స్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎస్, ఇప్పుడు మీరు చాలా కౌన్సిల్లో చూసుకున్నా చాలామంది ముస్లిం ప్యాలెస్ లో ఇఫ్తార్ పార్టీ అయిందండి. ఇఫ్తార్ పార్టీ సార్ కింగే చేశారు. అలాగే దీపావళి పార్టీలు కూడా అవుతాయి కదా. ఆయన గ్యారంటీ అని నెంబర్ 10లో అయితే అక్కడ కూడా అయితే అదే రిలీజియస్ ఫ్రీడమ్ అంటారు. మీరు ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటారో మీ ఇష్టం అండి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు వస్తున్నారంటే, అంటే పాయింట్ ఏంటంటే మీరు ఓవరాల్ లండన్ డెమోగ్రఫిక్స్ చూస్తే ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ 15% ఉన్నారు వాళ్ళు. ఓకే, హిందూ ఓట్స్ ఆర్ లెస్. సో మీకు ఓట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏముంటుంది, మీకు రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. రైట్, అంతే కదా. సో 15% అంటే 50% రేషియోలో ఈక్వల్ ఉంటుంది. అలా హిందూస్ 50% రేషియోలో ఈక్వల్ ఉంటుంది. క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు ఆబ్వియస్లీ. అంటే కొంచెం లండన్ ఏమైపోయిందంటే ఎథికలీ డామినేటెడ్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, బార్కింగ్ అని, న్యూయామ్ అని, ఇవన్నీ కౌన్సిల్స్ ఉన్నమాట. అక్కడ చూస్తే మీకు మెజారిటీ ఆఫ్ ది ఎథనిక్ పాపులేషన్ ఉంటుంది. వెదర్ యూర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్. నాన్ వైట్స్ ఉంటారు, నాన్ కాకేషియన్ ఉంటారు. ఈవెన్ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అదే ఇప్పుడు కౌన్సిలర్స్ అంటారు కదా, పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళే ఉంటారు. సో అది చూసి ఫార్ రైట్ ఎక్స్ట్రీమ్ ఎలా పోర్ట్రే చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫాక్ట్ వెన్ రిషి సునక్ టుక్ ఓవర్ చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా మంది దేవర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అంటే పాపం చేశారు, చాలా యాంటీగా చేశారు. అంటే టెక్నికలీ ఇంగ్లాండ్ ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ హిస్టారికల్గా, అండ్ ఇట్స్ బేస్డ్ ఇన్ యూరోప్. ఈయన హిందూ కదా, చాలామంది ఆయనకి అగెయిన్స్ట్గా ఇవన్నీ చేశారు. కంట్రీ ఈజ్ గాన్ అవుట్ ఆఫ్ ది, అంటే ఆయన ఒక డెమోక్రాటిక్గా ఎలక్టెడ్ ఆయన. ఓకే, ఆయన డైరెక్ట్ ప్రజలతో ఆయన ఎలక్ట్ అవ్వదు, కానీ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లోనే ఎలక్ట్ అయ్యారు కదా. అవునవును. సో ఆయన తప్పేముంటుంది అందులో, తప్పేం లేదు. బట్ మీరు ఎప్పుడైనా రాయల్ ఫ్యామిలీని కలిసారా? ఇప్పుడు మా దాంట్లోనే ఉంటారు కదా. అదే కలుస్తూ ఉంటారా? అక్కడ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ప్రోటోకాల్ అంటే ఇప్పుడు మా దాంట్లో కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ అని ఉందండి. ఓకే, అందులోనే క్వీన్ విక్టోరియా పుట్టారు. యాక్చువల్ అందులోనే ఉండేవారు. బకింగ్హామ్ ప్యాలెస్లో అంటే అది లైక్ ఇట్స్ లైక్ సమ్మర్ అండ్ వింటర్ హౌస్ అంటారు. అది అఫీషియల్ రెసిడెన్సీ. లండన్లో అఫీషియల్ రెసిడెన్సీ బకింగ్హామ్ ప్యాలెస్. దాన్ని మీరు విన్సర్ వెళ్తే అక్కడ ఒక అఫీషియల్ రెసిడెన్సీ అనమాట. కెన్సింగ్టన్ ప్యాలెస్ వచ్చి ఇప్పుడు ప్రిన్స్ విలియం అండ్ కేట్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అనమాట. అంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ థ్రోన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. అందుకని రాయల్ బారో అని వచ్చింది, క్వీన్ విక్టోరియా పుట్టారు కదా. వాళ్ళు మాకు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే మీటింగ్ అయినప్పుడు ఎలాగ, వాట్ ఇస్ ద ప్రోటోకాల్? యూ హ్యావ్ టు ప్రోటోకాల్ అంటే ఐ హర్డ్ దట్ యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ అలాంటివి ఉంటాయి, లేకపోతే జస్ట్ షేక్ హ్యాండ్స్? అంటే డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ ది ఈవెంట్ అండి. అఫీషియల్ ఈవెంట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. మీకు ఏమైనా యూనిఫామ్ ఉంటుందా? నాకు ఉంటుంది. అంటే టక్సిడోనా? టక్సిడో కాదు, గౌన్స్ అంటారు. నాకు రెడ్ గౌన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద మేయర్స్ రెడ్ గౌన్స్ ఉంటాయి. రెడ్ గౌన్స్ లేకపోతే బ్లింగ్ అంటారు, చైన్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. అవన్నీ మీ ఆఫీస్ లో చెప్పేస్తారు. రావాలి అఫీషియల్ గా, మీ అఫీషియల్ ప్రోటోకాల్లో చెప్తారు. డ్రెస్ ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. లౌంజ్ సూట్స్ అంటారు, అంటే విత్ టై ఉండాలి కంపల్సరీ. 3-piece సూట్ ఉండాలి. 3-piece అవసరం కానీ, బట్ మ్యాచింగ్ జాకెట్ అండ్ ట్రౌజర్ ఉండాలి, బ్లేజర్ అండ్ అట్లా అన్నీ చెప్తారు. లేదా లోపల రానియరు కూడా కొన్నాడు. మాకంటే ప్రోటోకాల్ అంటే బికాజ్ మేము మేరల్ టీమ్ కాబట్టి మాకు కార్ ఉంటుంది, ఒక షోఫర్ ఉంటారు. అంటే షోఫర్ ఇస్ నథింగ్ బట్ మేస్ బేరర్ అని. వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ వెనకాల మేము నడుస్తాము. బ్లింగ్ ఉంటుంది, వాడు ఇన్వైట్ చూపిస్తాడు, అంతా అట్లానే జరుగుతుంది. సూపర్ కదా అసలు. అంటే సో మచ్ ఆఫ్ చాలా కష్టం ఊహించుకోవడం. మనకి ఇక్కడ మన ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ తీన్మార్ డాన్స్లు ఉంటాయి, కానీ అక్కడ ఒక అఫీషియల్ కెపాసిటీలో కమింగ్ ఇన్ టు దాట్, ఒక తెలుగు అబ్బాయి ఏంటి మీరు అక్కడికి వెళ్ళి ఒక కొత్త కంట్రీలో మీరు అసలు అంత నిలదొక్కుకోవడం, వాట్ అ జర్నీ ఇట్ ఇస్. ఎస్పెషల్లీ సెంట్రల్ లండన్లో రాయల్ బోరో ఆఫ్ కెన్సింగ్టన్ చేసిన ఫస్ట్ ఇండియన్ అనేది ఇంకా అది ఇంపాసిబుల్. సారీ టు ఆస్క్ యూ, ఇది మీకు అంటే అపార్ట్ ఫ్రమ్ ఫెసిలిటీస్ జీతం కూడా ఇస్తారా? అంటే దే కాల్ సంథింగ్ కాల్డ్ ఎక్స్పెన్సెస్ అండి. మేము పనిచేసే టైం పెడుతున్నాం కాబట్టి, రైట్, ఈ పర్సనల్ టైం పెడుతున్నాం బికాజ్ యూర్ ఎలక్టెడ్, మోరల్ డ్యూటీ ఉంది కదా మీకు. మీ రెసిడెన్స్ సర్వ్ చేయడానికి మీకు ఒక మోరల్ డ్యూటీ ఉంది. దాని గురించి మీకు ఎక్స్పెన్సెస్ అంటారు. టెక్నికల్గా శాలరీ కిందనే,
టెక్నికల్ ఇక్కడికి ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎట్లా వస్తుందండి 1 lakh 2 lakhs నాకు తెలియదు ఎంతో అంతే. సేమ్ అంతే 1,25,000 1,50,000 ఉంటుంది. టెక్నికల్ లెట్స్ ఒక ఎమ్మెల్యే డెమోక్రాటిక్ గా వితౌట్ మనీ ఎలక్ట్ అయ్యారు కానీ 2 lakhs ఏం సరిపోతాయి జనరల్ గా సేమ్ మాకు సరిపోతుంది. సో ఏం చేస్తా అంటే మేము బయట చేసుకోవచ్చు అంటే కానీ మీరు ఏం చేసినా పబ్లిక్ రికార్డ్ లో ఉండాలి, మీరు డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ రికార్డ్ లో ఉండకూడదు అంటే ఐ డోంట్ థింక్ యూఆర్ అలౌడ్ టు హ్యావ్ 2 jobs. ఎక్కడండి ఇక్కడ ఇక్కడ ఓకే అంటే మీరు వాట్ అబౌట్ దేనికి ఎలక్టెడ్ లీడర్స్ ఆర్ సపోజ్ టు సర్వ్ ద పీపుల్ అంతే. మాకు అంతే ఐడియా, బట్ బికాజ్ వాళ్ళు ఇచ్చే జీతం సరిపోదు కాబట్టి వీఆర్ అలౌడ్ డిక్లేర్ చేస్తే యూఆర్ అలౌడ్. డిక్లేర్ చేయాలి కంపల్సరీ. మీరు ఏమైనా చేసుకోండి మీరు, కానీ ఎంపీకి అయితే జనరల్గా వర్కౌట్ కాదండి. మీరు ఒక హౌస్ ఆఫ్ కామన్స్ అంటే నథింగ్ బట్ లోవర్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే జనరల్గా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు అది కూడా చేయొద్దని చెప్పి చూస్తున్నారు అనమాట. అప్పుడు ఫుల్ టైం జాబ్ చేయడం కుదరదు, మీరు సెకండరీ జాబ్ తీసుకోవచ్చు. సెకండరీ జాబ్ లైక్ యూర్ అన్ అడ్వైజర్ టు కంపెనీయో లేకపోతే కన్సల్టెంటో అట్లా అనమాట. అలా మీరు ఏ జాబ్ తీసుకున్నారు ఉదయ్? అంటే నేను ఫస్ట్ ఒక చిన్న స్టార్ట్అప్ రన్ చేశాను. నేను నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిత అని, ఈజ్ యాక్చువల్ రష్యన్. నిఖిత ఈజ్ రష్యన్ నేమ్. అబ్బాయి అక్కడ నిఖిత అనేది అబ్బాయి పేరు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ హౌ నేమ్స్ ఇది ఉంటాయి. ఇప్పుడు నా సర్ నేమ్ ఆర్ఐటి గ్రీక్. యాక్చువల్లీ గ్రీక్ వాళ్ళందరూ ఎట్లా వచ్చిన పేరు అని అడుగుతారు. ఆర్యన్ ఉదయ్ అరేటి అనేది యాక్చువల్గా గ్రీక్ లో ఫీమేల్స్ నేమ్. ఒక మాత అనమాట, మాత గాడెస్ ఆఫ్ వర్చ్యూ అంటారు ఆ మాత నేమ్. ఇక్కడ హాస్పిటల్ పెట్టారండి ఆ పేరు మీద. అది ఈ అండి ARETI అనమాట. ఓకే. యాక్చువల్లీ గ్రీస్ లో కూడా కొంతమంది ఈ అని రాసుకుంటారు. అదే అందరు నాకు అడుగుతారు మీ హాస్పిటల్ అని చెప్పి. ఓహో, అడుగుతారు చాలా మంది అడుగుతారు. ఆయన కలవాలి యాక్చువల్గా, ఆయన ఎవరు ఎందుకు ఆ పేరు పెట్టారు అని చూడాలి. అదే మీరు మంచి మీనింగ్ ఉండే పేరు పెట్టాలని రన్ చేసాను మా ఫ్రెండ్ తోని. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ కోవిడ్ వల్లే నేను ఐ సోల్డ్ ఇట్ టు మై ఒక ఆయన కజిన్ అనమాట, R+ అనలిటిక్స్ అని. ఈజ్ డూయింగ్ వెరీ వెల్, గుడ్ ఎంటర్ప్రెనర్. ఇప్పుడు దాంట్లో ఒక డివిజన్లో ఐ వర్క్ యాజ్ ఎ CEO అనమాట. సో ఇప్పుడు ఇదంతా చేస్తూ ఉదయ్ గారు మీరు తెలుగువారి ప్రతినిధిగా అక్కడ ఉన్నారా, లేకపోతే బ్రిటిష్ అంటే యూకేలో మీ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరి ప్రతినిధిగా ఉంటారా? తెలుగు వాళ్ళకి మీరు ఏమైనా ప్రత్యేకంగా డూ యూ ఎక్స్టెండ్ హెల్ప్ ఆర్ మింగిల్ విత్ దెమ్? నేనే కాండి, ఆల్ కౌన్సిలర్ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కౌన్సిలర్స్ నా టైప్. ప్రెసెంట్ అంటే డిప్యూటీ మేయర్ నేను ఒక్కడంటే మేయరల్ పొజిషన్లో అందరు చేస్తారండి. మాకు గ్రూప్ కూడా ఉంటుంది. ఏమైనా కామన్ ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి అడాప్షన్ కేసు ఉంది, దానికి ఫైట్ చేస్తున్నాం మేము, అందరికి చేస్తాము. బట్ బికాజ్ నేను లోకలీ ఎలక్టెడ్, మా కౌన్సిల్లో నేను ఎలక్టెడ్ కాబట్టి నా ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే సర్వ్ దెమ్ ఫస్ట్. నేను ఇండియన్ అవ్వచ్చు, ఇండియా నుంచి వచ్చి నేను ఆ దేశంలో పుట్టలే, ఆ హెరిటేజ్లో పుట్టపోయి నన్ను గెలిపించారు కదా. సో నా మోరల్ డ్యూటీ ఉంటుంది కదా వాళ్ళు. తప్పకుండా చేయాలి. అయ్యో లేదు అలా అని కాదు, బట్ దేశం కాని దేశం అని తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. ఇప్పుడైతే ఇన్ఫాక్ట్ ట్రంప్ విధానాలు కొంచెం ఇదే టైటన్ అయిన తర్వాత అందరూ యూకే వైపు చూస్తున్నారు. మీరు రాకముందే 4 కాళ్ళు వచ్చినాయి, యూకేలో చదువుతున్నాం, యూకేలో సెటిల్మెంట్ ఎలా ఉంది వస్తాయండి అందరూ. అంటే మన దాంట్లో చాలా మంది దేనికోసం వస్తారండి, బతుకుదేరు కోసమే వస్తారు. జాబ్స్ రావు కదా, రావు, ఇంపాసిబుల్, చాలా కష్టం. రావని నేను అనను, చాలా కష్టం. ఏ బేసిస్ మీద వస్తాయి? మన వాళ్ళు ఎందుకు వస్తారు యూకే? ఇక్కడ జాబ్ లేదని వస్తారు, అది తప్పు. అది లేదా ఇక్కడ నీకు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదనో టెంప్టేషన్తోనో, పక్కింటోడు అబ్రాడ్ వెళ్ళాడనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చంటుతున్నారనో వెళ్తారు. మీరు ఒకటి ఫండమెంటల్ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో డిగ్రీ చదివేసి ఇంజనీరింగ్ చదివేసి వచ్చేస్తారు, అట్లా జాబ్స్ రావండి. మీకు అక్కడ జాబ్స్ ఎట్లా వస్తాయంటే ఓన్లీ టెక్నికల్ డిగ్రీకి వస్తాయి మీకు. వెదర్ మీరు ఒక బయాలజిస్ట్, ఒక మెడికల్ డాక్టరు, ఒక ఐటీ ప్రొఫెషనల్ విత్ కోడింగ్ స్కిల్స్, ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఒక యూనో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్కి మీరు ఏమన్నా చేసి ఉన్నట్టయితే ఒక అనాలిసిస్ లేదా ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసినట్టు ఎనీథింగ్ టెక్నికల్కి వస్తాయండి జాబ్స్. హవెవర్ మీ CV కానీ మీరు ఫిల్టర్ అవ్వాలంటే మీకు ఒక హిస్టరీ ఉండాలి. ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇండియాలో ఉన్నాయి. అవును. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిలాయిట్లో పనిచేస్తారు, లేదా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేశారు. మీరు ఇక్కడ పనిచేసిన ఉంటే యూఎస్లో వెళ్ళి హెడ్ ఆఫీస్లో కార్పొరేట్ చేంజ్ ఒకటే పని ఇక్కడే చేస్తున్నారు కదా. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుమన్ టీవీ అని చేశారండి, BBC ఇక్కడ చేశారు, ఎవరికి ఇస్తారు వాల్యూ? సుమన్ టీవీ ఈజ్ BBC ఆఫ్ తెలుగు స్టేట్స్ అనుకుందాం, కానీ వాడికి సుమన్ టీవీ అంటే తెలియకపోవచ్చు కదా, వాడికి పని ఒకటే అయి ఉండొచ్చు, వాడికి తెలియదు కదా. సో ఫిల్టర్ కాదు. మీరు సేమ్ పని మీరు BBCలో చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీ సుమన్ టీవీ ఈజ్ ఎ రెప్యుటేటెడ్ నెంబర్ 1
టీవీ ఛానల్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఇన్ ఇండియా. దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంది, కానీ వాడికి తెలియదు కదా. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా చూస్తారు మన ఇండియన్స్ అక్కడ? వాళ్ళు బాగా చూస్తారండి, అట్లే ఉంది. ఎందుకంటే హిస్టారికల్గా మీరు చూస్తే 2 వరల్డ్ వార్స్లో మన ఇండియన్సే ఎక్కువ సోల్జర్స్ ఫైట్ చేశారు. కరెక్ట్. 2 వరల్డ్ వార్స్ కలిపి అరౌండ్ 2 to 3 million ఫైట్ చేశారంటే మన వల్లే టెక్నికల్గా వరల్డ్ వార్ 2 మన యూనో అంటే ఈ ద గ్రేట్ 3 కంట్రీస్ గెలిచినాయి అని చెప్తారు కదా, యుఎస్, యూకే అండ్ రష్యా అని చెప్తారు కదా. సో అట్లా అనమాట. సో మనకుండే వాల్యూ ఉంటుందండి. పర్సనల్గా ఏముంటుందని ఎవరు చెప్పలేరు, అన్లెస్ యూ నో యువర్ అ పర్సనల్ ఫ్రెండ్. అదే ఆ రెప్యుటేషన్ ఉంటుంది. అంతే కదా, మీరు ఆలోచించండి, కాన్స్టిట్యూషన్లో ఒక లీగల్ వీసా హోల్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే స్వప్న గారు, మీరే ఆక్స్ఫర్డ్లో మీకు థీసిస్ చేయమని పంపించారు అనుకుందాం, మీకు మీ క్రెడెన్షియల్ క్రెడిబిలిటీ చూసి, అంటే మీకు ఒక లీగల్ వీసా వచ్చింది కదా, అంటే మీరు స్టూడెంట్, మీకు సెటిల్మెంట్ లేదు, వస్తుందో రాదో కూడా తెలియదు, హైపోథెటికల్ అది, అయినా కానీ మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు. ఎంత బాగుంది చూడండి అసలు, ఎంత ఓపెన్ ఎకానమీ యాక్చువల్లీ, అంత ఫ్రీడమ్ ఆఫ్ ఇది. మీ డిఎన్ఏ కాదు ఆ కంట్రీ, మీ కల్చర్ కాదు ఆ కంట్రీ, మీరు అక్కడ మీ పుట్టలేదు. భాష కాదు, మీరు అక్కడ పుట్టలేదు, మీకు ఫ్యూచర్లో ఉంటారా లేదో కూడా తెలియదు, కానీ దే ఆర్ అలౌయింగ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్. అంత గ్రేట్ అనమాట. అందుకే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అంటారు కదా. ఫెనామినల్ యాక్చువల్లీ, వెరీ Phenomenal. వెరీ నైస్. అంటే మీకు పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు, మీరు ఇండిపెండెంట్గా చేయొచ్చు. అది పార్టీ టికెట్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి కొంతమంది. మన తెలుగు వాళ్ళు స్టూడెంట్ కింద వచ్చి కంటెస్ట్ కూడా, ఓకే గెలవపోయి ఉండొచ్చు అది వేరే విషయం, కంటెస్ట్ కూడా చేశారు. బట్ అది Major parties. అలౌ చేయడమే పెద్ద విషయం అంటే అదే అంటున్నా, మీరు అంత ఓపెన్ సొసైటీ అన్నప్పుడు దోస్ ఆర్ బ్రిటిష్ వాల్యూస్ అంటారు. కోలనైజేషన్ అయ్యిందండి, నేను దానికి ఆ డార్క్నెస్ అది ఉన్నది, నేను కాదనట్లే. బట్ లుక్ ఎట్ ది మెరిట్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్, ఎక్స్ట్రాడినరీ. అట్లా అయితే ఇప్పుడు మా ఏరియా చూసుకుంటే అసలు ఇండియన్సే లేరు. ఉంటారండి ఇండియన్స్ లేరంటే అట్లా అని కాదు, మీరు వేలలో లెక్క పెట్టచ్చు. లెస్ దాన్ 1% ఉన్నారు ఇండియన్స్, 1.5% టెక్నికలీ ఆన్ సెన్సస్ బట్టి. బట్ ఫస్ట్ ఇండియన్ గెలిచాను, ఐ బికేమ్ డెప్యూటీ మేయర్. వాళ్ళకు ఓపెన్నెస్తోనే కదా నేను అయ్యా, లేకపోతే ఇంపాసిబుల్ అసలు ఎట్లా అవుతుంది. బాగుంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు యునో అంటే మీరు వెళ్ళడం. ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ వెరీ రోల్? అంటే నిజంగా ప్రజల సేవ చేస్తున్నానని ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ లో ఉన్నారు. రోజు పొద్దున ఎన్నింటికి వెళ్తారు ఆఫీస్కి? ఎక్కువ వెళ్ళవండి టౌన్ హాల్కి. ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ అయ్యాక ఎక్కువ వెళ్తూ ఉంటాను, ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days ఒకసారి వెళ్తారు, వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫైల్స్ ఉంటాయి కదా. మాకు ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్లానింగ్ లైసెన్సింగ్లో ఉన్నాను, అందులో ఇంటరాక్షన్ ఉంటుంది. నేను ఒక అంటే కమిటీస్ అంటారు అనమాట, ఎన్వైర్మెంట్స్ కమిటీ, హెల్త్ కమిటీ ఇవి ఉంటాయి. నేను ఎన్వైర్మెంట్స్లో ఉంటాను. సో ఆబ్వియస్లీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, లోకల్ ఇష్యూస్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ ఆ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. సో మీ గ్రోత్ కర్వ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి? ఆఫ్టర్ డెప్యూటీ మేయర్ వాట్ యూ బికమ్? ఎన్ని ఇయర్స్ టర్మ్ అండి ఇది? సో కౌన్సిలర్ వచ్చి ఇక ఈవెన్ ఈ కాన్స్టిట్యూషన్లో ఇది కూడా టాప్ అండి. అక్కడ ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ కంట్రీ అండి. ఢిల్లీ ఈజ్ అ క్యాపిటల్, లండన్ ఈజ్ అ క్యాపిటల్ లైక్ ఢిల్లీ లాగా. ఎంపీస్ అక్కడికి వెళ్తారు. ఇంగ్లాండ్లో దేస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్. కౌన్సిలర్లే ఎమ్మెల్యేతో ఈక్వల్. ఇఫ్ యూఆర్ అ కౌంటీ కౌన్సిలర్, మెట్రోపాలిటన్ కౌన్సిలర్ అయితే మీరు ఎమ్మెల్యేతో ఈక్వల్. మీకే ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, మీకే చెక్ పవర్ అంటారు. అంటే మేము అప్రూవ్ చేస్తాం, లిటరల్ సైన్ ఏం చేయం. మేము ఒక ఫండ్ అప్రూవ్ చేయాలంటే మేము అప్రూవ్ చేస్తాం. దాన్ని బట్టి ఆఫీసర్స్ నథింగ్ బట్ ఈ సివిల్ ఆఫీసర్స్ అంటారు కదా, వాళ్ళే దే విల్ రిలీజ్ ద ఫండ్స్ ఇవన్నీ. అట్లా నేషనల్ ఎవరైతే ఢిల్లీ, లండన్కి వెళ్తారో వాళ్ళు 5 years టర్మ్. లోకల్ ఎవరు వెళ్తారో వాళ్ళు 4 years టర్మ్. అంటే ఇక్కడ కూడా ద ప్రిన్సిపల్ ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే ఏమంటారంటే ఎసెన్షియల్ సర్వీసెస్, స్ట్రాటజికల్ సర్వీస్. ఇప్పుడు డిఫెన్స్ ఉన్నది అనుకోండి, డైలీ యుద్ధం రాదు. అవును, ఇండియన్ అది స్ట్రాటజిక్, అది లాంగ్ టర్మ్. అది ట్యాక్స్ ఉన్నది అనుకోండి, అది లాంగ్ టర్మ్. ఎవ్రీడే ఆపరేషనల్గా కొంచెం ఎఫెక్ట్ ఉన్నా ట్యాక్స్ ఈజ్ అ లాంగ్ టర్మ్. ఇది దెన్ టాక్ అబౌట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్నది అనుకోండి, అది ఇమీడియట్ రోజు మార్చలేరు కదా, ఇంపోర్ట్ ట్యాక్స్ రోజు మార్చలేరు కదా మీరు, అది స్ట్రాటజీ. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే చూడండి, మీ రోడ్డు, లైసెన్స్లు, మీ ప్లానింగ్, అదే మీ బిల్లింగ్, ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీస్. మీ హెల్త్, ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్. పోలీస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ మీ జీవనానికి కావాలి కాబట్టి 5 years ఈజ్ అ లాంగ్ టర్మ్. అంత 4 years చేసి స్ట్రాటజికల్గా ఉండాలి కాబట్టి అది 5 years. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఎలక్షన్ పెట్టాలని కాస్ట్ ఉంటుంది కదా. కరెక్ట్. సో మీకు 4 years అయితే మీ టర్మ్. నా కౌన్సిలర్ టర్మ్ 4 years.
మేయర్ డెప్యూటీ మేయర్ జనరల్గా ఏంటంటే 1-2 yearsకి రొటేట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే అది కూడా గుడ్ కాన్సెప్ట్. మా కౌన్సిలర్ రోల్లోనే మాకు ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది. ఈ మేయర్ డెప్యూటీ మేయర్ ఇది సివిక్ రోల్, అంటే మీరు హెడ్, యూ రిప్రజెంట్ ద బరా, వెదర్ అది కమిటీ అనుకోవచ్చు, కౌన్సిల్ మీటింగ్ అనుకోవచ్చు, ఏదన్నా. టూ మచ్ హెక్టిక్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 5-6 ఈవెంట్స్ ఉంటాయి మాకు, ప్రోటోకాల్ ఈవెంట్స్. ఇంకెట్లా అంటే ఇంకా టైం దొరకదు అనమాట. మీరు మీరు పార్టీకి మీరు పని చేయలేరు, మీ పర్సనల్ పని చేయలేరు. కాబట్టి ఏం చెప్తారంటే జనరల్గా ఎవ్రీ ఇయర్కి మెయిన్ రొటేట్ చేస్తారు, ఒక్కొక్కసారి 2 ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న గారు మీరు ఎలిజిబుల్ మేయర్ అనుకుందాం, నెక్స్ట్ లో ఒక పాపులర్ లీడర్ ఉంటారు బట్ ఇన్ఎలిజిబుల్ అనుకుందాం, ఆయనకి ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఇష్టపడరు కదా జనాలు, అప్పుడు మిమ్మల్ని సెకండ్ ఇయర్ కూడా చేస్తారు అనమాట. అట్లా సో మేయర్ డెప్యూటీ మేయర్ 1 year, సో ఇది అయినాక నాకు ఆల్రెడీ మేయర్ ఛాన్స్. సో విల్ బికమ్ అ మేయర్ ఇన్ ద నెక్స్ట్ 4 yearsలో, నెక్స్ట్ ఎలక్షన్. సో మీరు మాలాంటి తెలుగు ప్రజలకు ఏమేమి చేస్తారబ్బా? తెలుగు ప్రజలు అంటే అక్కడ ఏం చేయమంటారు చెప్పండి. అక్కడ ఇప్పుడు చాలా మంది తెలుగు ప్రజలకి ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చినా ఇది వచ్చినా వి స్పీక్ టు ఎంపీస్ అండ్ మినిస్టర్. నో బట్ వీఆర్ సో ప్రౌడ్, దట్స్ వాట్. అంటే మా ఇంటి అబ్బాయి వెళ్ళి అక్కడ అంతవరకు చేరుకున్నాడా అంటే మనకి మాట్లాడుకుంటారు చూడండి ఇళ్లలో కామన్గా, ఆ టోన్లో చెప్తున్నాను, తప్పకుండా మావాడేనండి అని అలా. సో ఉదయ్ మీరేమనుకోకపోతే చెప్పండి. మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని విన్నాను. అని అనుకోవచ్చు మీరు, బట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏముందిలేండి, ప్రభాస్ ఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ తెలుగు బ్యాచులర్ నాకు తెలుసు. ఆయన ప్రభాస్ తర్వాత మీరే. నేను కాదులేండి, ఇంకా చాలా మంది ఉన్నారులే. కానీ అమ్మవాళ్ళు చూస్తున్నారా మీరు? అమ్మవాళ్ళు వచ్చారా యూకేకి? చాలా చాలా వచ్చారు. వచ్చి అంటే మీ థాట్ అంతా చూసారా? ఇది నేను డిప్యూటీ మేయర్ అయినప్పుడు రాలేదు, బట్ ఎందుకంటే ఫాదర్కి సర్జరీ అయింది అనమాట. బట్ వస్తారండి, వస్తారు, చూపించాలి వాడికి పట్టంట. అలాగే ఇక్కడ ఇండియా వచ్చి ఎన్ని రోజులకి ఒకసారి వస్తారు ఇండియా మీరు? జనరల్గా ఇయర్కి ఒకసారి వస్తాయి. డెప్యూటీ మేయర్ కాబట్టి ఈసారి సెకండ్ టైం వచ్చాను అనమాట. సెకండ్ టైం చక్కగా వచ్చి ఇష్టమైన తినేసి వెళ్ళిపోతారా? తినేసి కొంచెం అంటే ఇంట్లో కూడా కొంచెం ప్రైడ్ ఉంటుంది, అందరూ శాలువాలు కప్పి మంచిగా బొకేలు ఇచ్చి మీకు. ఇంక ఇక్కడ అదే పరండి. ఊరంతా భీమవరం అంతా, భీమవరం మంటలు అయితే కత్తి, భీమవరం మంటలు బాగుంటాయి కదండి. చాలా బాగుంటాయి, ఎక్స్ట్రాడినరీ. బట్ అన్ఫార్చునేట్లీ నేను ప్యూర్ వెజిటేరియన్, ఈవెన్ వీగన్. సో నేను you're vegan ఆల్సో. wow yeah I can relate with what you're saying. సో చాలా భీమవరం వంటలు నాకు ఎందుకు వెజ్ బోల్డ్ చేసుకోవచ్చు, ములక్కాడ జీడిపప్పు ఎంత బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏంటి వంట మీరు స్వయం పాకమా? స్వయం పాకం. అక్కడ ఫుడ్ బయట తినాలని చాలా ఎక్స్పెన్సివ్. పార్టీ ఇక్కడ అందరూ బయట ఎందుకు తింటారంటే, అంటే మీరు మీ స్థాయి బట్టి మీరు వెళ్ళొచ్చు, 200 నుంచి 20,000 దాకా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ. అక్కడ అలా కాదు, అక్కడ ఉంటదండి. బట్ ఈవెన్ ఆ 200 మీరు కేటగిరీ ఏం చెప్పారు అది కూడా ఎక్స్పెన్సివ్ అన్నమాట. I heard each entree is like 20 pounds 18 pounds చాలా ఎక్స్పెన్సివ్, చాలా. అందుకే ఫుడ్ బయట తినరు. కూడా ఏంటంటే హెల్త్ కాన్షియస్ కూడా కాబట్టి ఇంట్లో తింటారు ఎక్కువ. అది. సో మీరైతే మీ రెజల్యూషన్స్ ఏంటి ఉదయ్? మీరు టెన్నిస్ ఆడారు, క్రికెట్ ఆడారు, చదువుకున్నారు, అక్కడికి వెళ్ళి రాజకీయాల్లో రాణించారు, స్టూడెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేశారు, మీ ఓన్ ఒక కంపెనీలో ఒక వర్టికల్కి మీరు హెడ్గా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ అంబిషన్ నౌ నెక్స్ట్? థ్యాంక్స్ అండి. అంటే నేను యూకే వెళ్ళినాక నా పర్సెప్షన్ చేయదు, ఎందుకంటే చిన్నప్పుడు ఉండేప్పుడు నేను ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకోలేదు. నేను చాలా ప్రైడ్, నేను చాలా యూనో నేషనలిస్ట్, యూనో నా దేశం అంటే నాకు ఇష్టం. ఇట్లా అక్కడికి వెళ్ళినాక యాక్చువల్గా అంటే సెన్సిబుల్ నేషనలిస్ట్ అంటారు చూసారా, అంటే సో యూర్ ఓపెన్నెస్ ఎక్కువ, ఓపెన్ టెంట్ అంటారు కదా, అదే ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి. ఎందుకంటే నాలెడ్జ్ గెయినింగ్ వలన మీ పర్సెప్షన్ మారిపోతూ ఉంటుంది. ఒక 20 years బ్యాక్ అనుకున్న పర్సెప్షన్, అంటే పర్సెప్షన్ ఈజ్ యువర్ నాలెడ్జ్ అండ్ బేసిక్లీ మీకున్న నాలెడ్జ్ మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ బట్టి మీ పర్సెప్షన్ ఉంటుంది కదా. సో ఏ దేశం మీరు హిస్టరీలో ఎక్కడైనా చూడండి, చైనా మావో జెడాంగ్ నుంచి, అంటే మావోయిజం మీరు సపోర్ట్ చేస్తారు లేదా అని పక్కన పెట్టేసేయండి, లీ క్విన్ యూన్ సింగపూర్ ప్రోగ్రెస్ తీసుకున్నా, మీరు అలానే జర్మనీ తీసుకున్నా, యూకే తీసుకున్నా, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరు ఏదైనా పొలిటికల్ విల్తోనే జరిగింది. మీరు చూడండి, ఈవెన్ యూఎస్ అనే చూసుకోండి, పొలిటికల్ విల్తోనే పైకి వచ్చింది. సో గుడ్ పాలిటిక్స్ గ్యారంటీ కంట్రీ. మీరు 2014 నుంచి చూడండి, నరేంద్ర మోడీ గారు వచ్చాక. ఇప్పుడు ఇదంటే అందరు నన్ను ప్రో బీజేపీ లేదా నేషనలిస్ట్ రైట్ వింగ్ ఇది అంటారు, కానీ అంటే ఎకానమీ చూసండి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది, ఇండియాకి ఆ స్కోప్ ఉంది. బట్ గ్లోబల్ డామినెన్స్లో మన ఇండియా డామినెన్స్ చూడండి మీరు. ఇండియా డామినెన్స్ ఉంది, కానీ ఇంటర్నలీ ఐఎమ్ సారీ టు సే ఇట్ హస్ అ లాట్ ఆఫ్ యాంగ్స్ట్ ఇన్ ద
ఎకానమీ. అబ్సల్యూట్లీ. అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కమ్యూనల్ ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. అదే ఎక్కువైపోయింది, డిస్పారిటీ పెరిగిపోయింది. డిస్పారిటీ కమ్స్. వీ హెవ్ డన్ గ్రేట్, చాలా విషయాల్లో వీ హెవ్ చేశాం. డన్ గ్రేట్, ఐ అగ్రీ మీతోటి. బట్ అంటారు చూడండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఇంట గెలవడానికి ఏంటంటే ఇప్పుడు అంటే యాజ్ అ మీడియా పర్సన్, జర్నలిస్ట్గా ఉండి చాలా ఒక సెన్సిటివిటీ ఎక్కువైపోయింది, డివైడ్ ఎక్కువైపోయింది, ఒకలాంటి gap పెరిగిపోయింది. ఓర్వలేనితనం అన్నది. అది ఫండమెంటల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ సొసైటీ ఈజ్ లవ్ అండ్ కంపాషన్ అండ్ వన్నెస్. లేదండి, ఎందుకంటే మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇఫ్ ఐ మే ఇంటరప్ట్ ఒక్కొక్కటి, యా ప్లీజ్ గో హెడ్. ఎందుకంటే సర్వైవల్ ప్రెషర్స్ ఎక్కువైపోయినాయండి. అది 3 గురించి ఇప్పుడు మనం చేసాం. మన ఇండియాని మీరు బయట నుంచి చూడండి, అన్ని టాప్, ఫారెన్ రిజర్వ్ టాప్, మిలిటరీ టాప్, వరల్డ్ డామినెన్స్ టాప్. ఇంటర్నల్గా రండి ఏం లేవు. మనం టాప్ డౌన్ పెరిగాం కానీ బాటమ్ అప్ రాలే. అది జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. జరగలేదు. అది జరిగే వరకు ఇప్పుడు సేమ్ రష్యా చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యుఎస్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇండియన్ డిపెండెన్స్ యుఎస్ ఎంతంటే, మీరు స్వప్న గారు మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే వరకు వితౌట్ యుఎస్ ప్రోడక్ట్ వాడకుండా మీ జీవితం సాగదు. ఇప్పుడు ఇది యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుంది, దట్స్ యువర్ సోర్స్ ఆర్ ఏదో ఒక మీడియా. అవును. మీరు వాడే ఫోన్ ఉంది, ఒకటి ఐఫోన్ వాడతారు మీరు, ఒకటి ఆండ్రాయిడ్ వాడతారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? యూఎస్ నుంచి వచ్చింది. నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఎందులో ఫాలో అవుతాను? నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవుతాను. ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే ఐ అగ్రీ. సో సాఫ్ట్వేర్. అదే కాక వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతే మీకు టాప్ చాలా ఈజీ అండి. ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి కానీ మనకు స్కూల్స్ లేవు. స్కూల్స్, యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు వై షుడ్ వి రన్ టు అనదర్ కంట్రీ టు స్టడీ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యూకేలో, యుఎస్లో చాలా నార్మల్ మామూలు యూనివర్సిటీ అయినా సరే ఫారిన్ యూనివర్సిటీ అని మనకు ఒక ఫ్యాన్సీ. మన యూనివర్సిటీస్ని మనం నమ్మలేకపోతున్నాం. వాళ్ళ మెడికల్ కాలేజీలు నీట్ రాసి లక్షల మంది రాస్తున్నారు. ఇక్కడ సీట్లు రాని వాళ్ళు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు జార్జియాకి, రష్యాకి, ఫిలిప్పీన్స్కి, ఇప్పుడు ఫిలిప్పీన్స్ బ్యాండ్ అనుకోండి, నాట్ అలౌడ్, వియత్నాంకి వెళ్తున్నారు చదువుకోవడానికి, యుక్రెయిన్, ఈవెన్ ఉజ్బెకిస్తాన్, ఇక్కడికి వెళ్తున్నారు. వై డోంట్ వీ హ్యావ్ మెడికల్ కాలేజెస్, ఇనఫ్ మెడికల్ కాలేజెస్ హియర్? అండ్ వై షుడ్ ఇట్ బి 1.5 crores? వీజావి జార్జియా కానీ రష్యా కానీ వెళ్తే మీకు 40 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోయి చేసి వస్తారు. అంటే ఎందుకు మనం అవి స్ట్రెంగ్తన్ చేయట్లేదు కదా? మనం ఏం గుళ్ళు కట్టుకుంటూ పోతున్నాం, గ్రేట్, చాలా బాగుంది. బట్ మనసులో ఉండాలి దేవుడు, రాముడు మనసులో ఉండి కొలుచుకోవాలి. ఆప్టిక్స్ ఇవి కాదండి మెయిన్. అండ్ రామరాజ్యంలో మనం తెలిసింది మనకేంటి రామరాజ్యం గురించి? ఇట్ వాజ్ అ వెరీ చాలా సుభిక్షంగా ఉండేది. ఈ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అని అప్పుడే చెప్పారు. ఆ వాల్యూ సిస్టమ్ అనేసి మనం ఈ కల్చర్ సిస్టమ్కి వెళ్ళిపోయాం అనమాట. కల్చర్ అంటే కల్చర్ సిస్టమ్ ఇస్ గ్రేట్. నేను కూడా కర్ణాటక సంగీతం పాడతాను, ఆలయాల్లో కచేరీలు చేస్తాను, వెంకటేశ్వర స్వామి తిరుమలలో పాడాను. ఇట్ డజంట్, బట్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రేపు మీరు చూస్తే మీరు అన్నట్టు ఉదయ్ గారు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ మాస్ ఎక్స్పెక్టింగ్ నౌ? వీ వాంట్ పీస్, వీ వాంట్ గ్రోత్, వీ వాంట్ ఆపర్చునిటీస్. లైఫ్ ఎసెన్షియల్కి అదే అదే అంటాను. అంటే నేను చూసినట్లయితే ఒకటి టూ మచ్ పాపులేషన్ అనవసరం. అందరు చెప్తారు కదా, మన ఇండియాకి మెయిన్ ఫోర్స్ ఏంటంటే యంగ్ యూత్ అంటారు. అంత యూత్ అవసరం లేదు. బేసిక్లీ 600 million యూత్ ఏం చేస్తారండి? అన్ని జాబ్లు ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రొడ్యూస్ చేయలేనప్పుడు యూరో డిపెండెంట్ ఆఫ్ ది రిసోర్సెస్ కదా, ఫస్ట్ పాయింట్. సో పాపులేషన్ తగ్గించుకోవాలి మెయిన్. ఇంకొకటి, మన ఇండియాలో ల్యాండ్ రేట్స్ రిలేటివిటీ లేదండి. ఎంతసేపు ల్యాండ్ వాల్యూ పెరిగిపోతే ఎకానమీ పెరిగిపోయింది అనుకుంటారు. మీరు చూడండి, లండన్లో కొన్ని ఏరియాలు డిప్రైవ్డ్ ఏరియాస్ ఉన్నాయి. డిప్రైవ్డ్ ఏరియాస్లో ల్యాండ్ హౌస్ ప్రైస్ పెరిగినాయి. ఎక్కడా మీకు ఎకానమీ పెరిగిందని ఎక్కడ రాదు. అది ఓన్లీ ఇండియాలోనే వస్తుంది. మీకు ల్యాండ్ వాల్యూ పెరగడంతో అంటే వర్చువల్గా డిమాండ్ బట్టి పెరగచ్చు, బట్ మీ ఎర్నింగ్ పవర్, పొటెన్షియల్ పవర్తో పెరగలే మీకు ఆ రిలేటివిటీ లేదు. ఇప్పుడు మాకు ఒక ల్యాండ్ వాల్యూ ఇన్ఫ్లేట్ అయినప్పుడు ఇండెక్స్లు ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, జీడిపి ఇన్ఫ్లెక్స్, ఎర్నింగ్ పవర్ రేషియో ఇండెక్స్, వీటితో పెరుగుతుంది. మీరు పెంచేస్తే మీకు బ్యాంక్ లోన్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు, దాని వాల్యూ మట్టుకు అంతే ఉంటుంది. నువ్వు కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఎవ్రీథింగ్ స్టార్ట్ ఫ్రమ్ ల్యాండ్ వాల్యూ పెరిగింది అనుకోండి, మీరు ఎక్కువ రెంట్ ఇస్తుంది, అంతే కదా. రెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? యూ ఇంక్రీజ్ యువర్ ఎక్స్పెన్సెస్, అంతే కదా. మీ ప్రోడక్ట్ ఎక్స్పెన్స్ పెరుగుతుంది కదా. సో అది అంటే ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరగడం తప్ప ఆర్గానిక్గా పెరగాలి. కరెక్ట్. ఆర్గానిక్గా పెరగాలంటే ఎప్పుడు పెరుగుతుంది అండి? కన్జ్యూమర్కి ఆ పవర్ ఉన్నప్పుడే పెరుగుతుంది. ఆడు కొనుక్కునే కెపాసిటీ నడుపుతుంది. ఎంతమంది కొనుక్కోవాలి? మన దగ్గర 1.4 billion ఉన్నారండి.
అసలు అంత పాపులేషన్లో ఇంపాసిబుల్. మీకు ఎంతమంది మనం ఎంతసేపు ఈ గ్రోత్ స్టోరీ చెప్తాం కానీ, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ చెప్తాం కానీ 400 మిలియన్ పీపుల్కి అంటే ద సైజ్ ఆఫ్ 80% ఆఫ్ ది యూరోపియన్ వరల్డ్ తిండి లేదు. అదే కదా, వాడికి హైదరాబాద్ గ్రోత్ స్టోరీతో ఏం సంబంధం? వెరీ ట్రూ. వాడికి హైదరాబాద్ గ్రోత్ స్టోరీతో ఏం సంబంధం అంటున్నా. అంతే కదా. సో వాడికి యూట్యూబ్ ఛానల్ అంటే కూడా తెలియదు. సో మనం మీరు వ్యూస్ చూసినా, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ వ్యూస్ చూసినా ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చింది కానీ ఎవరు వ్యూస్ చూస్తారు? ఎలిజిబుల్ పీపుల్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూస్తారు. ఈ 400 మిలియన్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాడికి అసలు యూట్యూబ్ ఉన్నది తెలియదు, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఆ పదం కూడా తెలియదు వాడికి. ఒక్కటే ప్యారలల్ మీరు చెప్పిన మీ మాటలే మీకు నేను చెప్తున్నాను తిరిగి. ఒక పరదేశస్థుడు, అక్కడ ఏ మూలాలు లేని వ్యక్తి అక్కడికి వచ్చి రాజకీయాల్లో రాణించి నిలదొక్కుని సేవ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఒక ఫారినర్ని, ఒక ఫారిన్ కల్చర్ని, డిఫరెంట్ రిలీజియన్స్ని వెల్కమ్ చేస్తున్న యూకే ఒకవైపు. మనం మన వాళ్ళనే భరించలేక పరిస్థితి, మన దేశంలో నివసిస్తున్న అన్య మతస్థుల్ని భరించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకు అలాగా? దాన్ని ఏమంటారు? ఎందుకు సోషల్ మీడియా హేట్ అంత పెరిగిపోయింది? ఎందుకు ఆ వాతావరణం వచ్చింది చెప్పు. అంటే ఒకటి ఈవెన్ ఎంతసేపు పాలిటిక్స్ని బ్లేమ్ చేస్తాం కానండి, ఎంతమంది ఓటర్స్ నిజాయితీగా ఓటేస్తారు చెప్పండి. అదే మీరు అనేది రైటే, ఫండమెంటల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే రిఫార్మ్స్ జరిగిన హ్యాపీ స్టోరీ ఒకవైపు, బట్ ఇది చక్కబెట్టుకోవాల్సిన అవసరం అప్పుడే కంప్లీట్ అవుతుంది స్టోరీ అంటున్నాను. అంటే ఇది నా వర్షన్ అండి, సో ఎవరి వర్షన్ అనుకుంటుంది. ఒకటి మనం వాల్యూ సిస్టమ్ మర్చిపోయాం. హిస్టారికల్గా మీరు ఒక రాజు, ఇప్పుడు మీరు హై అండ్ నాలెడ్జబుల్ పండిట్స్ ఉంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ బ్రాహ్మిన్స్, వాళ్ళు ఏం చెప్పారు, నాలెడ్జ్ ప్రొవైడ్ చేసేవారు జనాలకి. మన పర్పస్ ఆఫ్ లైఫ్ మర్చిపోయాం. ఇక్కడ నేను చూస్తాను కదా, ఎంతసేపు ఒకటే వస్తుందండి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఏంటి ఇండియాలో మీకు తెలిసి ఏంటి చెప్పండి? అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా అంటే వాట్ యు మీన్? అంటే జనరల్గా ఒక వ్యక్తి వచ్చాడు, పర్పస్ ఆఫ్ లైఫ్ ఓన్లీ టు ఎర్న్ మనీ. ఇక్కడ మీరు అదే వెస్ట్రన్కి వెళ్ళండి, ఆడు పీస్ఫుల్గా బతుకుదా అని చూస్తాడు. నాకు ఏం వద్దురా నాయన, నేను వచ్చిందంతా నేను పీస్ఫుల్ బతుకు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ మన వాళ్ళు మానిటరీ దాంట్లోనే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడే ఇంక ఎవ్రీథింగ్ ఈజ్ ఇర్రెలవెంట్ యాక్చువల్లీ. సో ఒకటి పర్పస్ ఆఫ్ లైఫ్ వాల్యూ సిస్టమ్ మర్చిపోయినప్పుడే ఇట్లా జరుగుతుంది. బట్ ఐ థింక్ పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా మనకి భారతదేశ నేల మీద చెప్పబడిన చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఇటు సంయమనం, మన వ్యక్తిగతంగా ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, లౌకిక విజయం, ఇవన్నీ కలగలిసి ఒక రిచ్ కల్చర్ అండి. ఒక చాలా పెద్ద సంపద ఉంది మన దగ్గర. దాన్ని అప్లికేషన్ లెవెల్లోకి తీసుకురావాలి. అప్పుడు కొంచెం అనవసరమైన పనికి మాలిన బ్యాచ్లు అందరూ పక్కకి వెళ్ళిపోతారు. సరైన అప్పుడు మోదీ గారి పాలన కావచ్చు, ఇంకా మంచి మంచి విషయాలు ఏవైతే ప్రపంచ పటంపై జరుగుతున్నా అవి బాగా బ్లాసమ్ అవుతాయి కదా. అంటే ఒకటండి, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ యూరోప్లో తీసుకోండి, ఓన్లీ ఇద్దరే అవ్వగలరు. ఒకటి నాలెడ్జ్ టాలెంట్ బేస్డ్, అంటే ఒక సైంటిస్ట్, ఏదో ఇప్పుడు డైసన్ ఇండస్ట్రీస్ ఉంది, ఆయన ఒక ఇంజనీర్, ఆయన ఈజ్ అ బిలియనియర్. ఒక టైంలో యూకేస్ రిచెస్ట్ పర్సన్ ఆయన డైసన్ అని ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వస్తాయి కదా, డైసన్ హెయిర్ డ్రైయర్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, జేమ్స్ డైసన్. ఆయన ఏం చేశారంటే, ఇది వరకు మీరు హూవింగ్ చేసినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఉండే, దాన్ని ఆయన ఇంజనీరింగ్ స్కిల్స్తో ఎయిర్ బ్యాగ్స్ని తీసాడు. ఒక కన్జ్యూమర్కి ఒక ఫ్రీడమ్ ఇస్తున్నాడు, మళ్ళీ ఎయిర్ బ్యాగ్ తీసి అది బయట పెట్టి మళ్ళీ రీప్లేస్ చేసిన అవసరం లేదు. దాంతో ఆయన రీచ్ అయ్యాడు. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీ మిట్టల్ గారు చూసుకున్నాడు, ఆయన ఇంజనీర్ కాదు, కానీ ఆయన స్వయం కృషి, ఆయన విజన్, దీంతో హిందూజా గ్రూప్ విజన్తో 2 people అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ కాగలరు. ఇక్కడ చూడండి, మీరు కట్ కార్నర్ చేసి లాబింగ్ చేసి ఈ పొలిటిషియన్ అట్లా కూడా అవుతారు రిచ్ పర్సన్. సో ఇక్కడ ఏంటంటే, మీకు ఇదే పర్సన్ మీరు యూకే తీసుకెళ్ళండి, చాలా కష్టం. ఒకరిద్దరు అవుతారు. ఫినామినల్ కేసెస్ పక్కన, అది దట్స్ బికాజ్ పిల్ఫరేజ్ ఇన్ ది సిస్టమ్ అండ్ కరప్షన్ అండ్ షార్ట్ కట్స్ అండ్ సైడ్ ట్రాకింగ్ ఇవన్నీ మనకి మాత్రమే చెల్లుతుంది. ఆ సిస్టమ్ ను కూడా మీరు పొలిటికల్ కరెక్ట్నెస్ లో, పొలిటికల్ విల్ ద్వారా చేయగలరు. ఓకే, మీరు ఎంత వాల్యూ సిస్టమ్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ పాలిటిక్స్ లో మీరు చేస్తే సిస్టమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బినామీలో అంటారండి, అసలు కాన్సెప్ట్ ఇదే సిస్టమ్ నేను యూకేలో ఇంప్లిమెంట్ చేయగలను. ఇంపాసిబుల్, ఎందుకు అవుతుందని నేను చెప్తా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్.
లెట్స్ సే మీరు కాలండి, మీ యువర్ వెరీ హానెస్ట్ బీయింగ్. సో మేము కదా సమ్ ఎక్స్ గై ఇస్ ఏ బిగ్ మినిస్టర్, వాడికి సమ్ ఇల్లీగల్ అసెట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు, ఒక బినామీ మీద పెడతాడు, నా పేరు మీద పెడతాడు అనుకున్నాను. యూకేలా కాదు, ఎందుకని నేను చెప్తాను. లెట్స్ సే ఈ గేమ్ మీ మనీ చేసి నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాను కదా, అర్థమైంది. ఎదర్ ఆల్ బై ఎ కార్ ఆర్ బై ఎ హౌస్ ఆర్ సంథింగ్. వెళ్ళినప్పుడు నాకు కేవైసీ పాస్ కావాలి. కేవైసీలో నేను అడుగుతాడు, ఈ పైసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రూల్స్ ఇక్కడ ఉన్నాయి మహాప్రభు, ఉన్నాయి. అసలు నీకు అది లేకుండా అసలు అవ్వదండి మీకు. ఆ రూల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టే, అవి పాటించట్లేదు కాబట్టే, నల్లధనం బాగా నిండిపోయింది కాబట్టే డిమానిటైజేషన్ లాంటి ఒక ఢామ్ లాంటి ఒక విప్లవం తీసుకొచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు. బట్ ఐ అగ్రీ, బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ లెర్న్ టు బైపాస్ దోస్ సిస్టమ్స్ అండ్ రూల్స్. అక్కడ బైపాస్ అనేది క్వశ్చన్ లేదు అక్కడ. డిజిటలైజేషన్ ఎవ్రీథింగ్, సిస్టమ్ కూడా అలో చేయదు మీకు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి లైసెన్స్ నేను అప్లై చేద్దామని వెళ్తే, ఇక్కడ మీ ఫస్ట్ ఆధార్ కార్డ్ లేదు నాకు, ఎందుకంటే ఆధార్ కార్డ్ లేనందుకు అది ఈయన అన్నాడు, సిస్టమ్ అలో చేయలేదు అక్కడ నన్ను. సో ఐ కుడెంట్ బైపాస్ ఎనీ వన్. సో ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ కూడా మేము వాట్సాప్లో ఇయ్యమండి, కంపల్సరీ ఈమెయిల్ రాయమంటాడు ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ పర్పస్. నాకు ఒక ఈమెయిల్ ఉంటుంది .gov.uk అని, ప్రతిదీ ట్రాక్డ్, అకౌంటబుల్, ఆడిటెడ్. ఇక్కడ ఎంతమంది ఈమెయిల్ రాస్తారు పొలిటీషియన్స్? అదే కదా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈమెయిల్ రాయాల్సిందే. మీరు ఇంకా చెప్తే మీరు బాధపడతారు, చెప్పను నేను. మనకి కొంతమంది చాలామంది పొలిటీషియన్స్కి వాళ్ళు కేవలం ధనబలంతో వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి ఈమెయిల్ రాయడం కూడా చేత. పోనీ వాళ్ళ ఆఫీసెస్లో ఉన్నారా అంటే దేర్ ఆర్ నో ప్రొఫెషనల్ సిస్టమ్స్, ఇట్ ఈస్ ఆల్ రన్ బై ఇండివిజువల్స్ in their own capacity, but that is a system. Our country is a wonderful, the greatest country I feel, but no, we are making it anni bypass cheskuntu what we are. But it's very interesting, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చాలా కొత్త విషయాలు నేర్చుకుని ఒక సిస్టంలో ఇమిడి భారతదేశానికి, తెలుగు వారికి చాలా ప్రైడ్ తీసుకొచ్చారు ఉదయ్ గారు. సో ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మీకు అది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్? ఐ ప్లే టెన్నిస్, క్రికెట్ మీకు చెప్పినట్టు ఇంకా అయ్యే హాబీస్ అయినాయి. బట్ ఐ రీడ్ ఏ లాట్, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మిమ్మల్ని అందరూ సీట్ ఇట్లా ఇయ్యరండి. అట్లా ఇందాక మనం అనుకున్న పొలిటికల్ ప్రాసెస్లో మీకు సీట్ రావాలంటే ఎదర్ మీరు ఒక లోకల్ లీడర్ అయినా అయ్యి ఉండాలి, ఒక ఇష్యూ మీద, అంటే ఒక రిలవెంట్ ఇష్యూ మీద మీరు ఫైట్ చేసి అన్న ఉండాలి, మీకు నాలెడ్జ్ అన్న ఉండాలి, మీ వల్ల మీ ఏరియాకి కానీ మీ ప్రజలకు కానీ ఉండాలి, అదైతేనే సీట్ వస్తుంది. మనీ ఈజ్ ఇర్రెలవెంట్ అండి. మనీ కూడా అవసరం లేదు కూడా, ఖర్చు పెడతాం. ఎందుకంటే ప్రాక్టికల్ టర్మ్స్లో అవ్వదండి. ఎందుకంటే హైపోథెటికల్గా అనుకుందాం, ఒక 1000 మంది ఓటర్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 2000 ఓట్స్ వచ్చినాయి అనుకుందాం. 2000 ఓట్స్లో మీరు 1000 ఓట్స్ కొనాలనుకుందాం. ఎవరో ఒక 100 పౌండ్స్కో 200 పౌండ్స్కో ఎవరు ఓట్ని తీసుకోరు. మీరు 1000 పౌండ్స్ చేయాలి. 1000 into 1000 అంటే మీకు ఎంత అయింది? మీకు ఆల్మోస్ట్ 1 lakh pounds అండి. అంత ఎవరి దగ్గర ఉంటే అంత మనీ కౌన్సిలర్కి ఉండవు అంత. సో మనీ కూడా వర్కౌట్ కాదండి. చాలామంది రిషి సునాక్ గారు గెలిచినప్పుడు డబ్బులు ఇచ్చుకొని అవన్నీ ఇండియన్ స్టోరీస్, అవన్నీ అక్కడ స్టోరీస్ ఏమి ఉండవు. మీరు బీబీసీలో వెళ్ళి చూడండి, లేదా స్కైలో చూడండి, లేదా ఐటీలో చూడండి, ఇక్కడ ఆ నాయిస్ ఏం రాదు అంతా. సో మనీ కూడా అవసరం లేదు మీరు అవటం కూడా మనీ కూడా. మనీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు రిలేషన్స్ పెరుగుతాయి, కానీ మనీ కాంట్ డిక్టేట్ దేర్. అర్థమైంది, అదే బట్ అది అవన్నీ కాదు ముఖ్యం. తెగ ఉంటే చాలు, ధైర్యం ఉంటే చాలని మా ఆర్యన్ ఉదయ్ గారు ప్రూవ్ చేశారు. బట్ మీరు తిరిగి వస్తూ ఉండాలి, మళ్ళీ కొత్త కొత్త విషయాలు మాకు చెప్తూ ఉండాలి ఉదయ్. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లవ్లీ స్టోరీ, మీది సక్సెస్ స్టోరీ. యూ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. నేను మీకు థ్యాంక్స్ చెప్పాను స్వప్న గారు, నేను మీ ఫ్యాన్ కూడా, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటాను నేను. అండ్ సోషలీ కాన్షియస్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, ఎందుకంటే అంటే చాలామంది మీరు పెద్ద పెద్దలు ఇంటర్వ్యూ చేసినప్పుడే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు దానివల్ల. సో అది కూడా చూస్తూ ఉంటాను. సో ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్, మీతో ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా నాకు ఇట్స్ ఎ బ్లెస్సింగ్. థ్యాంక్స్ అ టన్. నేను తప్పకుండా యూకే వీఆర్ ప్లానింగ్ టు విజిట్. తప్పకుండా సుమన్ టీవీ తరఫున వస్తాం, అక్కడ యూనివర్సిటీస్ ని మొత్తం చూడడానికి వస్తున్నాం మేము. తప్పకుండా విల్ బి. అప్పుడు మీరు మీ ఆతిథ్యం స్వీకరించి మేమే సెల్ఫ్ ఇన్వైటెడ్, మీ మేయర్, డిప్యూటీ మేయర్ ఠాట్ అంతా చూస్తాం, కౌన్సిలర్ ఠాట్ అంతా కూడా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.